సో హలో గైస్, మన ఛానల్కి అండ్ మనం ఇప్పుడు వచ్చేసాం వరంగల్ ఫోర్ట్కి. అండ్ ఇక్కడ ఉన్న డాన్సింగ్ శిల్పాలు అయితే విరిగిపోయి ఉన్నాయి. ఇది మన తుగ్లక్ అనే ఒక జాతి వాళ్ళు ఇరొక్కట్టారనమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే చాలా మంచిగా శిల్పాలు అయితే చెక్కి ఉన్నాయి. అండ్ ఇక్కడ డీటెయిల్గా మొత్తం చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ అన్ని స్తంభాలు చెట్లు అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తుంటే చాలా మంచి డిజైన్స్ అయితే వాళ్ళు ఆ కాలంలో చెక్కారు కాకతీయులు. అండ్ ఆ గోడ కూడా వాళ్ళది, స్తంభాలు కూడా వాళ్ళవే, వాళ్ళు అలాగే పెట్టారు. ఇంకా ఇది అయితే టెంపుల్ అన్నమాట. మీరు చూస్తుంటే అక్కడ శివలింగం, ఇంకా ఇక్కడ నంది అయితే ఉంది. ఇది చాలా బాగుంది. అండ్ మనమైతే అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళేసి అయితే చూద్దాం. ఇలా చూస్తుంటే చాలా మంచిగా అయితే ఉంది. సో చాలా మంచిగా చెక్కారు ఇలాగా. ఇది స్టోన్స్తో చెక్కారు, ఫ్లోటింగ్ స్టోన్స్. సో ఇలా చూస్తూ ఉందాం. ఇంకా మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇలా ఒక వాక్తోన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ అయితే చాలా మంచి శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి. మనమైతే చూద్దాం. ఇవైతే డాన్సింగ్ ప్లస్ ఇక్కడ కాళ్ళతో పాటు చాలా మంచిగా డీటెయిల్గా అయితే చెక్కారు. అండ్ ఇక్కడ చూస్తే తొండం ఇంకా తోకనైతే వాళ్ళు కట్ చేసేసారు. ఇంకా చూడండి మీరే ఎంత డెడికేటెడ్గా అయితే చేశారో వీళ్ళు. చాలా డెడికేటెడ్గా ఎన్ని ఇయర్స్ చూసారో తెలీదు, కానీ చాలా మంచిగా అయితే చెక్కారు. చాలా మంచిగా ఉంది. అండ్ నా మనం చాలా మంచిగా అయితే చూద్దాం. కొన్ని పూల కొట్టలేదు. అండ్ ఇక్కడ కొన్ని బెంచెస్ కూడా పెట్టారనమాట. సో మనం ఈ శిల్పాలను చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఆ డ్రెస్తో సహా అన్నీ ఇలా చెక్కారనమాట. బ్యూటిఫుల్ డిజైన్స్ చాలా. అండ్ లెట్స్ సీ, ఇదైతే నాగదేవత లాగా అయితే చెక్కారు, అది కనిపిస్తుంది కూడా. సో ఇలా అయితే చాలా మంచిగా చెక్కారనమాట. ఇక్కడ ఇంటర్లాకింగ్ అలాంటి సిస్టమ్స్ కూడా చేశారు. అండ్ ఇవి కూడా చాలా మంచివి, కానీ తుగ్లక్స్ అనే జాతి వాళ్ళు చాలా ఎక్కువ ఇలా కూల్చేశారనమాట. అక్కడ శివుడు ఉన్నాడు, మీరు చూస్తే అక్కడ త్రిశూలం కూడా ఉంది. ఇక్కడ చాలా మంచి లోటస్ ఫ్లవర్స్ కూడా చేశారు. మనం అలా వెళ్ళేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తుంటే ఈ గోడ ఉంది, మనమైతే వెక్కి మొత్తం చూసి వద్దాం. ఇక్కడ ఒక చిన్న శివలింగం ఇంకా చిన్న నంది అయితే ఉన్నారు. చాలా మంచిగా కూడా ఉన్నాయి, అవి కూడా చాలా స్మూత్గా. ఈ రాక్స్ కొంచెం ఇలా డిస్లొకేటెడ్గా ఉన్నాయి. సో కొంచెం షేక్ అవుతుంది. ఇక్కడ మా అన్నలు కూడా ఉన్నారు. సో మనం కూడా ఎక్కేసాము. ఇలా ఉంది వ్యూ అయితే, చాలా బాగుంది. ఇక్కడ చాలా స్టోన్స్ ఉన్నాయి. ఇంకా చూద్దాం కూడా. మీకు ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ అంటే కూడా చూపిస్తాను. చాలా మంచిగా అయితే ఆ కాలంలో చేశారనమాట. ఇలా చూద్దాం రండి. ఇది చూడండి ఎంత మంచిగా చెక్కారో. అండ్ ఇక్కడ కూడా డిజైన్స్ చాలా మంచిగా చేశారు. సో ఇలా అయితే మంచిగా ఉన్నాయి. వాళ్ళు ఆ కాలంలో ఇలా చక్రాలు కూడా గీశారు, 2 లేయర్స్. ఇలా ఫ్లవర్స్ కూడా కొన్ని 5 petals, కొన్ని 4 petals, చాలా బాగున్నాయి. అండ్ ఇన్ని స్టోన్స్లో అన్నీ చూపిస్తున్నాను. సో ఇది ఇక్కడ చూడండి షేప్, లోపల హాలోగా ఉంది కదా, ఆ షేప్ని గుర్తుపెట్టుకొని మీకు దాని ఇంటర్లాకింగ్ సిస్టమ్ అయితే నేను చూపిస్తాను. దానికి ఇదే ఇంటర్లాకింగ్ సిస్టమ్. ఈ బంప్ లాగా కనిపిస్తుంది కదా, ఆ బంప్ అయితే ఆ రాక్కి ఇంటర్లాక్ అయితే అవుతుంది అనమాట. సో మనం వేరే సైడ్ వెళ్దాం. సో ఇక్కడ కూడా చాలా మంచిగా కొన్ని బ్లాక్ స్టోన్స్, కొన్ని ఇలా
కొంచెం ఉన్నాయి. అండ్ మనం ఇంకా చాలా చూద్దాం. ఇక్కడ అయితే మనం వాకింగ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా పెద్ద లాన్లో అయితే అన్నిటినీ పేర్చారు. సో ఆ సూర్యుడిని చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంత ఎండలో మీకోసం వీడియో తీస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ అయితే చాలామంది అయితే వచ్చారు. చాలా బాగుంది కూడా, చాలా పీస్ఫుల్గా నేచర్కి దగ్గరగా ఉండొచ్చు. మీరు చూస్తుంటే అక్కడ కొన్ని కోతులు కూడా ఉన్నాయి, కానీ అవి ఏం చెయ్యట్లేదు. సో ఇట్స్ రియలీ రియలీ గుడ్. నాకైతే ఇలా ఉన్నాయన్నమాట చాలా మంచిగా. ఇలా వాకింగ్ కూడా చేస్తున్నాం. మేము నేచర్కి చాలా దగ్గరగా ఉన్నాము, చాలా కనెక్టెడ్ కూడా. దిస్ ఈజ్ అ రియలీ పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. మీ మైండ్ని ఫ్రెష్ చేసుకోవాలంటే రావచ్చు. ఇక్కడ కొన్ని బెంచెస్ కూడా పెట్టారు. ఇలా వాకింగ్ చేసే వాళ్ళకి కొంచెం నొప్పులు వస్తాయని కొంచెం నేచర్కి దగ్గరగా కూర్చుందాం. అండ్ ఇక్కడ చాలా బాగున్నాయి. ట్రీస్ కూడా పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి. కొన్ని ఇలా ట్విన్స్ లాగా కొన్ని అతుక్కొని కూడా ఉన్నాయి. సో మీరు చూస్తుంటే ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి. గ్రాస్ చాలా బాగున్నాయి, మీరే చూస్తున్నారు కదా ఇక్కడ. ప్లస్ ఎక్కువ సన్లైట్ కూడా రావట్లేదు, ఎందుకంటే ట్రీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇఫ్ ఐ సే. అండ్ మీరు చూస్తుంటే అక్కడ అవి శిల్పాలు, ఇక్కడ లాన్ అయితే ఉంది. లాన్లో పీస్ఫుల్గా కొంచెం కూర్చోవచ్చు. అండ్ మనం కొంచెం అటు వెళ్దాం. అండ్ అలా ఆ ల్యాంప్స్ చూస్తే మీకు వింటేజ్ లుక్ అయితే వస్తుంది. ఇటు చూడండి ఎంత మంచిగా ఉందో. ఇట్స్ సో నైస్ గైస్, బట్ ఐ కాంట్ రీచ్ ఇట్. ఐఎమ్ టూ షార్ట్ ఫర్ ఇట్. కానీ చాలా బాగుంది. ఇంకొకటి, సో ఇది చాలా బాగున్నాయి అన్నమాట. ఐ లైక్ ద షాడో ఆఫ్ ద ట్రీస్. ఇట్స్ సో గుడ్. నేనైతే ఇక్కడే కొంచెం కూర్చున్నాను అనమాట. ఐ లైక్ దిస్ ప్లేస్. సో ఇక్కడ ట్రీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా, కింద ప్లాంట్స్, కింద గ్రాస్ చాలా బాగుంది. అండ్ గాయ్స్, సో గైస్ ఇలా మంచిగా బెంచ్ మొత్తం నేనే తీసుకొని చాలా పీస్ఫుల్గా కూర్చున్నాను. కొంచెం 20 minutes వరకు రికార్డ్ చేయలేదు. అలా మనం అటు సైడ్ వెళ్తూ ఉన్నాము. అటు సైడ్ అయితే కొంతమంది కిందనే కూర్చున్నారు, ఇక్కడ కూర్చోకుండా. సో మనమైతే అలా వాకింగ్ చేస్తూనే ఉన్నాం. సో గైస్ చాలా బాగుంది. ప్లస్ ఫాలో అవర్ ఛానల్. అండ్ సో గైస్ మనమైతే మీరు చూస్తుంటే నా కాలు ఎంత డీప్ పోతుందో మీకే తెలుస్తుంది. గ్రాస్ అంత లాంగ్ ఉందన్నమాట. మనం అనుకున్న దానికన్నా చాలా లాంగ్ ఉన్నాయి. సో మనం అయితే ఇలా చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఒక జామ చెట్టు కూడా ఉంది. చాలా చిన్న చిన్న జామకాయలు అయితే ఉన్నాయి, చాలా మంచిగా కూడా ఉన్నాయి. అండ్ నాకు ఒక yellow కలర్ జామకాయ దొరికింది, తెంపి తిన్నాను. ఇక్కడ చూస్తే రూట్స్ కూడా బయటకు వచ్చాయి. దిస్ ఈజ్ వరంగల్ ఫోర్ట్. దిస్ ఈజ్ ఫ్రమ్ Samanni. అండ్ follow for more. And that's it for today.